Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే రసీనా డైలాగ్. ఇది ఒక సెక్యూరిటీ డైలాగ్ అండి. రసీనా డైలాగ్ దీనికి సంబంధించిన ఐటమ్ న్యూస్లో ఉందండి. ఇది ఏంటి, దీన్ని ఎక్కడ నిర్వహిస్తూ ఉంటారు, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు లాంటి విషయాలు. అండ్ సర్మట్ ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. సర్మట్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని ఒక దేశం ప్రయోగించింది. దీన్ని ఏ దేశం వాళ్ళు ప్రయోగించారు లాంటి విషయాలు. అండ్ డిఫెన్స్ కనెక్ట్ అనేది ఒక ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు మరియు ఏ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. జూలియన్ అసాంజే గారు వికీలీక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ అండి. ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఈయన న్యూస్లో ఉన్నారు. ఈయన ఎందుకని న్యూస్లో ఉన్నారు, ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు లాంటి విషయాలు. నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని నిర్వహించడం జరుగుతుందండి. ఇది ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది, దానికి సంబంధించిన థీమ్ ఏంటి, ఇది అసలు ఎందుకని నిర్వహిస్తారు లాంటి విశేషాలు. మరియు వాగ్షీర్ అనే ఒక సబ్మరైన్. ఇది ఒక సబ్మరైన్ అండి వాగ్షీర్ అనేది. ఈ సబ్మరైన్ అనేది కొత్తగా న్యూస్లో ఉంది. ఇది ఎందుకని న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఇది ఏ రోజు, దీనికి సంబంధించిన థీమ్ ఏంటి, మరియు ఇది ఆ రోజు ఎందుకు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందామండి. అలాగే ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన కొన్ని విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ అండ్ ఇంకా కొన్ని న్యూస్లో ఉన్న కొన్ని విషయాల మీద ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ రసీనా డైలాగ్. ది 7th edition ఆఫ్ రసీనా డైలాగ్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అండి. ఇది న్యూఢిల్లీలో ఈ సంవత్సరం జరిగేది. 2022లో జరుగుతున్న రసీనా డైలాగ్ 7th edition. మొట్టమొదటి ఎడిషన్ 2016లో జరిగింది. ఇది ప్రతిసారి న్యూఢిల్లీలోని రైసీనా హిల్ అనే ప్రాంతంలో జరుగుతుందండి. అందువల్లనే దాన్ని రైసీనా డైలాగ్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అండ్ దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అయిన ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారు అటెండ్ అవుతున్నారండి. దీనికి చాలామంది సెవరల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే సెవరల్ డిప్లొమాట్స్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ డిఫెన్స్ సెక్టార్లో అనుభవం ఉన్న చాలామంది ఈ రసీనా డైలాగ్కి ప్రతి సంవత్సరం హాజరవుతూ ఉంటారండి. దిస్ ఈజ్ ఏ 3-day ఈవెంట్. ఈజ్ బేస్డ్ ఆన్ ది థీమ్. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే టెరనోవా ఇంపేషెంట్ ఇంపెరల్డ్. ఇదండి ఈ సంవత్సరం దీనికి సంబంధించిన థీమ్. ఇది 25th ఏప్రిల్ రోజు నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. రసీనా డైలాగ్ అసలు ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ మల్టీలేటరల్ కాన్ఫరెన్స్ కమిటీ టు అడ్రస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఫేసింగ్ ద గ్లోబల్ కమ్యూనిటీ. మోస్ట్ ఛాలెంజింగ్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించిన ఇది ఒక డైలాగ్ అండి. రసీనా డైలాగ్ అనేది మొత్తంగా ప్రపంచంలో చాలా గ్లోబలీ ఏవైతే సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తున్నామో దాని గురించి చర్చించడానికి రసీనా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఇండియాలో. Every year, global leaders in policy, business, media and civil society are hosted in New Delhi to discuss cooperation on a wide range of pertinent international policy matters. ఒక సెక్యూరిటీ మ్యాటర్స్ మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్ విచ్ గ్లోబలీ వీఆర్ ఫేసింగ్ లాంటి అన్ని రకమైన ఇష్యూస్ మీద చర్చించడానికి రసీనా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఓఆర్ఎఫ్ వాళ్ళు నిర్వహిస్తారండి. ఓఆర్ఎఫ్ అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఫారెన్ మినిస్ట్రీ అని అనకూడదు, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని మాత్రమే పలుకుతూ ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రసీనా డైలాగ్ ఈజ్ హెల్డ్ ఎట్ అని అడుగుతాడండి, లేకపోతే రసీనా డైలాగ్ని ఏ దేశం నిర్వహిస్తుంది అని అడుగుతాడు, లేకపోతే రసీనా డైలాగ్కి సంబంధించి ఇండియా తరఫున నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్స్ ఏవి అని అడుగుతాడండి. రసీనా డైలాగ్ ఈజ్ బీన్ హెల్డ్ బై ఓఆర్ఎఫ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది బేసిక్గా సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అండి. దాంతోపాటు ఇతర విషయాలు, గ్లోబల్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న ఇతర ఇష్యూల మీద కూడా ఇందులో చర్చిస్తూ ఉంటారు. రసీనా డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రసీనా డైలాగ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఉంటాయండి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడగవచ్చు,
గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగే ఛాయిసెస్ ఉందండి. అలాగే ఏబిపిఎస్సిలో కూడా గ్రూప్ 1 వస్తుంది అని అంటున్నారు కదా, అక్కడ రావచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్లో రావచ్చు, లేకపోతే గ్రూప్ డిలో రావచ్చు. ఎక్కడైనా ఈ రసీనా డైలాగ్కి సంబంధించిన టాపిక్ అనేది ప్రతి దగ్గర ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంటర్నేషనల్ యూపీఎస్సీ మెయిన్స్లో ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ ఉంటుంది కదండి, అందులో భాగంగా కూడా రసీనా డైలాగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రష్యా సక్సెస్ఫుల్లీ టెస్ట్ లాంచ్డ్ సర్మట్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. జనరల్గా ఇది ఏంటంటే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, దీన్ని సర్మట్ అనే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ని రష్యా వాళ్ళు ప్రయోగించడం జరిగింది. జనరల్గా ఇండియాకు సంబంధించిన వెపన్స్ సిస్టమ్స్ గురించి మాత్రమే ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగేవారండి, ఇటు కరెంట్ అఫైర్స్లోను లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగేవారు. కాకపోతే లాస్ట్ టైం ఇంతకుముందు 2018లో గ్రూప్ 4లో భాగంగా కరెంట్ అఫైర్స్ పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చారు కదా, అప్పుడు గోరీ మిజైల్ సిస్టమ్ గురించి అడిగారండి. గోరీ మిజైల్ సిస్టమ్ ఎవరిది? గోరీ మిజైల్ గురించి అడిగారు. అది ఎవరిదండి? పాకిస్తాన్ వాళ్ళది. సో ఇంకోసారి ఇజ్రాయెల్కి సంబంధించిన మిజైల్ గురించి కూడా అడిగారండి. సో అప్పటి నుంచి మనము వేరే దేశాలకు సంబంధించిన మిజైల్స్ కూడా అడుగుతున్నారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ యాజ్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ ఈజ్ ఇన్ న్యూస్. దిస్ సర్మట్ విల్ బీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అయిన సర్మట్ న్యూస్లో ఉంది. అది రష్యా యుక్రెయిన్ వార్ సందర్భంగా న్యూస్లో ఉంది కాబట్టి దిస్ విల్ బీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ సర్మట్ ICBMని రష్యా వాళ్ళు ప్రయోగించారు. రష్యా వాళ్ళు సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేశారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలండి. రష్యా అనౌన్స్డ్ దట్ ఇట్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ లాంచ్డ్ ఏ సర్మట్ ICBM yesterday at a time when Moscow-West tensions have sharply escalated over Ukraine. After the test, the Russian President Vladimir Putin said the new missile complex has the highest tactical and technical characteristics and is able to overcome all modern means of anti-missile defense systems. Anti-missile defense systems ఉంటాయి కదండి, అలాంటి అన్నిటిని తప్పించుకొని ICBM అనేది దాడి చేస్తుంది అని చెప్పి నిన్న వ్లాదిమిర్ పుతిన్ గారు న్యూస్కి తెలియజేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రాజ్నాథ్ సింగ్ టు ఇనాగ్రేట్ డెఫ్ కనెక్ట్ 2.0 టు woo ఇన్వెస్టర్స్ ఇన్ ఢిల్లీ. డిఫెన్స్ రంగంలో ఇన్వెస్టర్స్ని తీసుకురావడానికి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు కదండి. మన ఇండియాలో ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా LNT వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా ఆ రంగంలోకి వస్తున్నారు. టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఆకర్షించడానికి, ఇండియాకు సంబంధించి ఇంకా ఆకర్షించడానికి ఈ డిఫెన్స్ కనెక్ట్ 2.0 అనే దాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగిందండి. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అవుతుందండి. ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ డెఫ్ కనెక్ట్ 2.0 ఆర్గనైజ్డ్ బై ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్స్ ఆర్గనైజేషన్ ఇన్ న్యూఢిల్లీలో ఈ IDEX ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండ్ DIO డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరిగిందండి. ది ఈవెంట్ విల్ అట్రాక్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేటర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ కంట్రీస్ లీడింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. The DEF Connect will provide a unique opportunity for innovators associated with IDEX DIO to showcase their capabilities, products and state-of-art technologies to the audience of industry leaders. బేసిక్గా ఏంటంటే ఇది ఒక ఎక్స్పో అండి, డిఫెన్స్ ఎక్స్పో. ఇందులో వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ అన్ని మన ఇప్పుడు కార్స్ ఎక్స్పో ఉంటుంది కదండి ఆటోమేటివ్ రంగంలో, అలాంటిదే ఈ డిఫెన్స్ ఎక్స్పో కూడా అండి. దీంట్లో స్టార్టప్స్లో ఉన్న వాళ్ళు, డిఫెన్స్ స్టార్టింగ్ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని షోకేస్ చేస్తూ ఉంటారండి అందరూ. అండ్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ RRB NTPC వాళ్ళకు ఇంపార్టెంట్ అవుతుందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ జూలియన్ అసాంజే గారు న్యూస్లో ఉన్నారండి. ఈయనని ఇంతకుముందు ఇంగ్లాండ్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఫర్ లీకింగ్ ఆల్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఈయన వికీలీక్స్ అనే ఒక వెబ్సైట్ పేరు పెట్టి అందులో నుంచి లీక్ చేయడం స్టార్ట్ చేశారండి. ముఖ్యంగా అమెరికా వాళ్ళు ఇరాక్లో మరియు ఆఫ్ఘనిస్తాన్లో చేసిన మానవ హక్కుల వయలేషన్స్ గురించి, ఇంకా అక్కడ చేసిన తప్పుల గురించి ఈయన లీక్ చేస్తూ ఉండేవారండి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇప్పుడు ఇంగ్లాండ్ కోర్టు జూలియన్ అసాంజేని అమెరికాకు ఎక్స్ట్రాడిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందండి. బేసిక్గా ఆయన ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్ అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు దానికి ఏది అబ్జెక్షన్ తెలపలేదు. సో జూలియన్ అసాంజే ఈజ్ ఇన్ న్యూస్ అండి. జూలియన్ అసాంజేకి సంబంధించి అడిగినప్పుడు ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ వాట్ అని అడుగుతాడండి. హీఈస్ ఎ ఫౌండర్ ఆఫ్ వికీలీక్స్ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ అండి జూలియస్ అసాంజే. A British court has ordered the extradition of WikiLeaks founder
Julian Assange to the United States. Assange would face trial in the United States for the publication of secret files. ఇందాకే చెప్పాను కదండి, యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన చాలా సీక్రెట్ ఫైల్స్ ఈయన రిలీజ్ చేశారని, రిలేటింగ్ టు ద వార్స్ ఇన్ ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇఫ్ కన్విక్టెడ్, అది తప్పని తేలితే అమెరికన్ కోర్ట్స్ నిర్ణయిస్తే 175 years ఆఫ్ రిజరియస్ ఇంప్రిజన్మెంట్ ఈయనకు ఉంటుందండి అమెరికాలో. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఇంపార్టెంట్ అండి. దీని మీద లాస్ట్ టైం కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2016లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక డేట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఈజ్ హెల్డ్ ఆన్ April 21st every year. April 21st every year to acknowledge the works of the officers engaged in several public service departments in the country. This day also marks a reminder for civil servants who collectively runs the country's administration. Indian administrative machinery ni oka steel frame laga narpinche ఆఫీసర్స్ గురించి ఈ డే నిర్వహిస్తూ ఉంటారండి. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకు అవార్డ్స్ కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు అంటే April 21st అండి. ఈ డేట్ గుర్తుంచుకోవాలి, April 21st. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఈజ్ హెల్డ్ ఆన్ April 21st. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్. ఈ స్కార్పియన్స్ క్లాస్ సబ్మరైన్ వాగ్షీర్, దీన్ని ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం తీసుకున్నామండి. ఫ్రాన్స్ దగ్గర నుంచి డిజైన్స్ తీసుకొని ఇక్కడే మన దగ్గర లోకల్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడే తయారు చేస్తున్నారు. స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ వాగ్షీర్ ఇనాగ్రేటెడ్ ఎట్ మజ్గాన్ డాక్ లిమిటెడ్. మజ్గాన్ డాక్ లిమిటెడ్ ఎక్కడ ఉంటుందండి? ముంబైలో ఉంటుంది. ద ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ ద 6th and last సబ్మరైన్. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కింద 6 సబ్మరైన్లు తీసుకోవడం జరిగిందండి. 6 సబ్మరైన్లు, లాస్ట్ది 6వది ఆఫ్ ద ఫ్రెంచ్ స్కార్పియన్ క్లాస్ అండర్ ప్రాజెక్ట్ 75. ప్రాజెక్ట్ 75 కింద మొత్తంగా 6 సబ్మరైన్లని ఫ్రెంచ్ వాళ్ళు డిజైన్ ఇచ్చి ఇక్కడే మన లోకల్లో మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారు చేస్తున్నారండి అండర్ ప్రాజెక్ట్ 75. ఈ అండర్ ప్రాజెక్ట్ 75 అనేది ఇంపార్టెంట్ అండి. ఎట్ మజ్గాన్ డాక్ లిమిటెడ్ ఇన్ ముంబై. ద సబ్మరైన్ హ్యాస్ బీన్ నేమ్డ్ వాగ్షీర్. ఈ సబ్మరైన్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయండి ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది. ది సబ్మరైన్స్ ఆర్ డిజైన్డ్ బై ఫ్రెంచ్ నేవల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీ DCNS, వైల్ మజ్గాన్ డాక్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ దెమ్. ఇక్కడే లోకల్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందండి. ఇదండి వాగ్షీర్ యొక్క నౌక. నిన్ననే దీన్ని జలాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. మనం ఇంతకుముందు మిగిలిన 5 సబ్మరైన్స్ గురించి కూడా మాట్లాడుకుందామని చెప్పాను కదా. లిస్ట్ ఆఫ్ అదర్ 5 సబ్మరైన్స్ అండర్ స్కార్పియన్ క్లాస్ ఆర్ INS కల్వరి, INS కండేరి, INS కరంజ్, INS వేలా, INS వాగీర్. ఈ INS వేలా మీద క్వశ్చన్ వచ్చిందండి ఒకసారి, మేబీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలోనే అనుకుంటాను. INS వేలా మీద క్వశ్చన్ వచ్చింది ఒకసారి. సో ఈ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్స్ అనేది మనం ఏ దేశం నుంచి తీసుకుంటున్నాం అనేది అడగచ్చు. ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్రాన్స్. అలాగే ఈ సబ్మరైన్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే. International Mother's Earth Day is observed on 22nd April. World Earth Day, also known as International Mother Earth Day, is celebrated on April 22nd అండి. ఈ రోజు April 22nd రోజు ప్రతి ఇయర్ దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. The day will be celebrated all over the world to spread awareness of Earth's well-being and to encourage people to support environment's protection. దీన్ని ప్రతి ఇయర్ April 22nd రోజు వరల్డ్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. దీనికి సంబంధించి ఇది 52nd యానివర్సరీ అండి. ఎందుకంటే 1970లో ఇట్ స్టార్టెడ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ 1970. దిస్ ఎర్త్ డే వాజ్ అఫీషియలీ రీనేమ్డ్ బై UN in 2009 యాజ్ ఇంటర్నేషనల్ మదర్స్ ఎర్త్ డే. దీనికి సంబంధించిన థీమ్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఈ డేస్కి సంబంధించి డేట్ అడుగుతాడు, రెండోది థీమ్ అడుగుతాడు. అది ఒకవేళ UN అయి ఉంటే UNకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడండి. ఇంటర్నేషనల్ మదర్స్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటంటే 2022లో ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈజ్ MCQs. మనం ఈరోజు కొన్ని MCQs గురించి కూడా చర్చించుకుందాం. అవి ఏంటంటే ఐడెంటిఫై ద యాన్షియంట్ డ్యాన్స్ ఫామ్ గురించి తెలుసుకుందామండి. ఇట్ ఈస్ నిక్ నేమ్డ్, ఆ డ్యాన్స్ ఫామ్ని డాన్స్ ఆఫ్ వారియర్స్ అని పిలుస్తూ ఉంటారు. డాన్స్ ఆఫ్ వారియర్స్ అని ఒక కత్తి డాలు పట్టుకొని ఆ డాన్స్ ఫామ్ పర్ఫామ్ చేస్తూ ఉంటారండి. ఇట్ ఆరిజినేటెడ్ అండ్ ప్రాస్పర్డ్ డ్యూరింగ్ కాకతీయ డైనాసిటీ. ఇది ఏదైతే డ్యాన్స్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది కాకతీయ డైనాసిటీ టైంలో ప్రాస్పర్డ్ ఆరిజిన్ అండ్ ప్రాస్పర్ అయిందని చెప్తున్నారు. అలాగే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ రివైవ్డ్ ఇట్. దీన్ని మర్చిపోయిన దాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజ
నటరాజ రామకృష్ణ హ్యాస్ రివైవ్డ్ ఇట్ అంటున్నాడండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. మరి ఏంటండి, కాకతీయుల కాలంలో ప్రాముఖ్యం పొందిన మరియు గుర్తింపు పొందిన నాట్యం ఏదండి? కాకతీయుల టైంలో పేరిణి శివతాండవం. పేరిణి శివతాండవం ఆన్సర్ ఈజ్ ఏ, పేరిణి శివతాండవం ఆఫ్ తెలంగాణ అండి. ఈ కథకళి అనేది ఒడిస్సాలో చూస్తారు, భరతనాట్యం అనేది తమిళనాడులో చేస్తారు, కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉంటారండి. మరి పేరిణి శివతాండవం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, అందులో భాగంగా హిస్టరీలో ఈ క్వశ్చన్ మరియు దీనికి సంబంధించి నటరాజ రామకృష్ణ గారి గురించి కూడా అడిగే అవకాశం పుష్కలంగా ఉందండి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఇట్స్ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్? స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ అండ్ హోస్టెడ్ ద లాంచ్ ఈవెంట్ ఆన్ మెటావర్స్. ఈ మెటావర్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఏ రాష్ట్రం వాళ్ళకి సంబంధించిన స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నాడండి. మనం దీని గురించి నిన్న మాట్లాడుకున్నాము. ఈ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ అనేది, స్పేస్ టెక్ రంగం అనేది 2026 వరకు $558 బిలియన్ చేరుకుంటుంది ఈ రంగము. అందులో నుంచి కొంచెం వాటా పొందడానికి ఆ స్టేట్ ట్రై చేస్తుంది అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం. బేసిక్గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు మెటావర్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసి స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీనికి ఇస్రో చీఫ్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి అది ఏ స్టేట్ అండి? ఆప్షన్స్ ఆర్ ఏ మహారాష్ట్ర, బి తెలంగాణ, సి గుజరాత్, డి కేరళ. మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదండి, ఇది ఏ స్టేట్ అండి? తెలంగాణలో నిన్న ఇస్రో చీఫ్ గారు మరియు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ ఆర్గనైజెస్ ద నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ నాట్ప్రోలెక్స్? నాట్ప్రోలెక్స్ ఏంటండి? నేషనల్ లెవెల్ పొల్యూషన్ ఎక్సర్సైజ్ అండి. ఇది నేషనల్ లెవెల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియన్ ఆర్మీ, బి ఇండియన్ నేవీ, సి ఎయిర్ ఫోర్స్, డి కోస్ట్ గార్డ్. ఎవరండి? మనం దీని గురించి ఇందాక క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళండి. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు ఈ నాట్ప్రోలెక్స్ దాన్ని నిన్ననే ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ టార్గెట్ అనౌన్స్డ్ ఫర్ ద క్రాప్ ఇయర్ 2022-23? మొత్తంగా 2022-23లో మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ యొక్క టార్గెట్ ఎంత? మన దేశానికి సంబంధించి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కి ఇంత టార్గెట్ అని పెట్టుకుంటూ ఉంటారు కదండి. మనం లాస్ట్ టైం ట్రేడ్ టార్గెట్ గురించి మాట్లాడుకున్నాం. $400 బిలియన్ ట్రేడ్ టార్గెట్ పెట్టుకుంటే ఇండియా దాన్ని అచీవ్ చేసేసి $420 బిలియన్ వరకు వెళ్ళిందని మనం మాట్లాడుకున్నాం కదా. మరి అలాగే ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ టార్గెట్ ఉంది కదా, ఈ అగ్రికల్చరల్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారండి ఈ ఇయర్ అంటే ఆన్సర్ ఈస్ 328 మిలియన్ టన్స్ అండి. 328 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.